హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సుకి సంబంధించి మనకి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ చేస్తారని చెప్పా కదా. సో మనకి మొత్తానికి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతోపాటు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. సో దానికి ఇంకొక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో ముందు మనం ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో గైస్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇటువంటి అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా అయితే ఇస్తాం. సో నేను చెప్పిన టైంకి మనకి మోస్ట్లీ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. సో గైస్ ఇంక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి ఫేజ్ 2కి ఏవైతే కొత్త కాలేజ్ యాడ్ చేశారో వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారనమాట. బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి ఏయూ అలాగే ఎస్వీ రీజన్కి. సో మనకి ఎంఎల్టీకి ఓన్లీ ఎస్వీ రీజన్కి సంబంధించిన కాలేజెస్ యాడ్ చేశారు కాబట్టి ఎస్వీ రీజన్ సీట్ మ్యాట్రిక్స్ మాత్రం రిలీజ్ చేశారు. సో వీటి కోసం సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ముందు మనం ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకుందాం. అలాగే మనకి ఒక కొత్త ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే చాలామంది ఫేజ్ 1 అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫేజ్ 2కి మేము అప్లై చేసుకోలేదు. సో మీరు మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేసుకున్నారు. సో వాళ్ళ డేటా కూడా తీసుకొచ్చి వెరిఫై అయితే చేసి వాళ్ళ నేమ్స్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే యాడ్ చేశారనమాట. సో ఈ సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే ఉంది. అలాగే ఇంకా బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి ఎవరైతే కాలేజ్ లిస్ట్ బెస్ట్ కాలేజ్ లిస్ట్ ఎవరైతే ఇంకా చూడలేదు ఆ వీడియో, సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి మీకు కాలేజ్ లిస్ట్ లింక్ అనేది చూపిస్తాను. సో ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఫామ్ అయితే ఫిలప్ చేస్తే మీ మెరిట్ ర్యాంక్ సంబంధించిన కాలేజ్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కేస్ ఆ కాలేజ్ లిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలనుకుంటే వాళ్ళ డేటా కూడా అంటే వాళ్ళ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ఫైనల్ మెరిట్ ర్యాంక్ అలాగే వాళ్ళ ఫుల్ నేమ్ కూడా మీరు ఒకేసారి ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో మీ నేమ్ అలాగే మీ ఫ్రెండ్స్ నేమ్ దెన్ వాళ్ళకి ఆ లింక్ అయితే షేర్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే నా దగ్గర డేటా ఉంటుందన్నమాట. సో ఏ మెరిట్ ర్యాంక్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారని చెప్పేసి రిపోర్టింగ్ టైంలో నేను చెప్పే కాలేజ్లో మీకు మీ ఫ్రెండ్స్కి సీట్ వస్తే మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి. సో మీకు పక్కగా రిపోర్టింగ్ టైంలో ట్యూషన్ ఫీజు అనేది తగ్గిస్తారనమాట మన యూట్యూబ్ ఛానల్ ఏం కనుక చెప్తే. సో ఇది మనకి ఫైనల్ మెరిట్లకి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసుకుందాం. సో మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ పారామెడికల్, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఇవాళ ఈవినింగ్, సో మనకి ఇవాళ మార్చ్ 3 కదా. సో మార్చ్ 3 ఈవినింగ్ 6 PM నుంచి మనకి మార్చ్ 5 ఈవినింగ్ 8 PM దాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారనమాట. సో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ లింక్ నొక్కితే ఏం లేదు గైస్, మనం లాగిన్ పేజ్కి అయితే వెళ్తాం. సో యాజ్ యూజువల్ ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను చెప్పిన కాలేజ్ అయితే ముందు మీరు ఫస్ట్ అయితే పెట్టుకోండి. సో ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్ కనుకుంటే మీరు ఆ కాలేజ్ అయితే పెట్టుకోబాకండి. ఎందుకంటే మీకు సీట్ వచ్చిందనుకోండి మళ్ళీ మీరు రిపోర్టింగ్కి వెళ్ళరు. సో మీరు అప్పుడు రిపోర్టింగ్కి వెళ్ళకుండా ఆ సీట్ అనేది వేస్ట్ చేస్తారనమాట. సో మీ బదులు వేరే వాళ్ళకైనా సీట్ వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను సజెస్ట్ చేసిన కాలేజ్ ఫస్ట్ అయితే పెట్టుకొని తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. అలాగే పారామెడికల్ వాళ్ళు కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో కట్ ఆఫ్ చెక్ చేసుకోకుండా పెట్టుకుంటే మీకు సీట్ అనేది రాదనమాట. సో మీకు మ్యాచ్ అయ్యే కాలేజే పెట్టుకోవాలి. సో అందులోనే చాలామంది మొబైల్ అయితే పెడుతున్నారు. సో మొబైల్ అయితే పెట్టుకోబాకండి. యాజ్ యూజువల్‌గా నెట్ షాప్‌కి అయితే వెళ్ళండి. లేదు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఎంతో కొంత ఐడియా అయితే ఉంటుంది కదా ల్యాప్‌టాప్ లేదా పీసీలో ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి. సో మీరు ఓన్‌గా అయితే పెట్టుకోవచ్చు. ఐడియా లేని వాళ్ళు యాజ్ యూజువల్ నెట్ షాప్‌కి అయితే వెళ్ళిపోండి. సో ఓకేనా, ఇది గైస్ మనకి ఇవాళ అప్డేట్. సో నేను నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ అయితే దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తారనమాట. సో ఓకేనా. సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ మనకి ఇంకా రిలీజ్ అయితే కాలేదు వెబ్సైట్లో. సో అలాగే నేను సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఏమేమి కొత్త కాలేజ్ యాడ్ చేసేసారని చెప్పేసి. సో ఇదిగా ఇవాళ వీడియో. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఫామ్ లింక్స్ ఉన్నాయి, బీపీటీ అలాగే ఎంఎల్టీ కాలేజ్ లిస్ట్ ఫామ్స్ ఉంటాయి కదా. సో ఆ లిస్ట్కి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పిన్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ చాలా అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఓకేనా. సో ఇది గైస్ రిపోర్టింగ్ టైంలో కూడా మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేసి ట్యూషన్ ఫీజు అయితే తగ్గించుకోండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోతో అయితే